మోషే తర్వాత నాయకుడిగా దేవుడు యెహోషువని ఎన్నుకున్నాడు. దేవుని యొక్క పని ఎప్పుడు కూడా ఆగిపోయేది కాదు, అది కొనసాగుతూనే ఉంటారు. మనం ఆగిపోతామేమో కానీ దేవుడు ఆగిపోయేవాడు కాదు. మనము ఈ రోజు దేవుని యొక్క సన్నిధానంలో ఇంత సంతోషంగా గడుపుతున్నాం, ఇంత సంతోషంగా దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నాం, మంచిదే. కానీ ఈ సంతోషము శరీరానికి సంబంధించిన సంతోషంగా ఉండిపోకూడదు, ఆత్మీయ జీవితానికి సంతోషాన్ని ఇవ్వాలి. నేను ఒకవేళ దేవుని సన్నిధికి రాకుండా దేవుని యొక్క సువార్తను అంగీకరించకుండా ఉంటే నశించిపోదును కదా, నేను లోకములో కలిసిపోయి నశించిపోదును కదా, నా ఆత్మకు రక్షణ ఉండేది కాదు కదా. యేసయ్యా, ఎంత గొప్ప భాగ్యం మాకు ఇచ్చావయ్యా, ఎంత చక్కటి జీవితాన్ని మాకు ఇచ్చావు ప్రభువా. మా కొరకు నీవు ఈ లోకానికి వచ్చి సిలువలో ప్రాణం పెట్టావు, నువ్వు ప్రాణం పెట్టి మా యొక్క పాప శాపం నుండి మాకు విడుదల ఇచ్చావు ప్రభువా అని కృతజ్ఞత స్తుతులు చెల్లించు వారిగా మనం ఉండాలి.